మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న నీకు నా పాపముల నుంచి నేను విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే, నేను సంపూర్ణమైన విడుదల పొందుకోవాలని నీవు అనుకుంటూ ఉంటే, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించడానికి వచ్చిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలా. నీ పాపముల కోసం రక్తం కార్చిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలా. నీ పాపముల నిమిత్తము పరలోక మహిమను విడిచి మనుష్యుని రీతిగా ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి తెలుసుకొని, ఎవరైతే నేనే సత్యం, ఎవరైతే నేనే మార్గం, నేనే జీవమని పలికిన దేవుణ్ణి తెలుసుకుంటారో వారి దగ్గరికి వచ్చి, ఆ దేవుని దగ్గరికి వచ్చి, నా పాపములను క్షమించండి, నీవు నా కోసం రక్తం కార్చావయ్యా, నీవు నా కోసం పరలోక మహిమను విడిచి వచ్చావయ్యా, నీవు నా కోసము మరణించావయ్యా నా పాపముల నిమిత్తం అని ఎవరైతే మొర్రపెట్టవుతారో వారందరూ కూడా వారి పాపం నుంచి విముక్తి చెందుతారు, విడుదల పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు చేసి ఉంటున్నాను, ఆ పాపముల నుంచి విముక్తి చెంది నేను రక్షణ మార్గంలోకి నేను వస్తుండగా అని చెప్పేసి, ఎవరైతే బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. వారి పాపముల నుంచి వారికి విముక్తి కూడా కలుగజేస్తాడు దేవుడు. దేవుడి వాక్యం మనలో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ప్రార్థించుకుందాం. మా పాపముల నిమిత్తము మా కోసం వచ్చిన దేవుడా, మా పాపముల నిమిత్తం రక్తం కార్చిన దేవుడా, మీకు మేము మొరపెడుతున్నామయ్యా. ఏ బిడ్డ అయితే పాపముల నిమిత్తం నేను విడుదల పొందుకోవాలని ఆశపడుతూ ఉంటున్నదో అటువంటి బిడ్డలను నువ్వు ముట్టి స్వస్థపరిచి రక్షణ మార్గంలోకి నడిపించి, వారు బాప్తిసం తీసుకొని ఉంటుండగా వారందరినీ కూడా వారి పాపం నుంచి సంపూర్ణమైన విడుదల ఇచ్చి స్వతంత్రులుగా యేసుక్రీస్తు శిష్యులుగా ఉండటానికి, నీ కుమారులుగా పిలువబడటానికి యేసు నామములో శక్తి, బలమును, జ్ఞానమును, వివేకమును దయచేయమని, యేసు నామములో పాపం నుంచి విముక్తి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.